మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా మీది పై చేయి ఉంటుంది. అయినా కానీ ఏదో ఒక విషయంలో సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో దాదాపుగా అనవసరమైనటువంటి అపోహలకు తావివ్వకుండా, అనవసరమైన అపోహలని మీరు అవే నిజమనేటువంటి భావనతో రాకుండా అనవసరమైన వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఏర్పడే విధంగా ఉండేలా ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగంలో కానీ, పరపతి విషయంలో కానీ, ప్రభుత్వపరమైనటువంటి కొన్ని విషయాలలో కానీ, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కానీ చక్కగా లభించే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. రావాల్సినటువంటి బకాయాలు, మీరు రుణ రూపంలో ఇచ్చినటువంటి ధనం కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి అపోహలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, తల్లిగారి యొక్క బంధువులకు ఏదేని అనారోగ్య సూచనలు కానీ, లేదా మీరు వారికి సహాయం చేయాల్సిన పరిస్థితులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైన ఉన్నతి మాత్రం ప్రమోషన్ రావటం కానీ, లేదా మరొక ఉద్యోగంలో ఇప్పుడున్నటువంటి జీతం కన్నా ఎక్కువ మీకు వేతనం కోసం మీరు వెళ్ళాల్సినటువంటి లభించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతృప్తి మీకు ఏర్పడవచ్చు. విద్యార్థులు కాస్త కృషి చేయండి, చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. దానితో పాటు బిల్వ వృక్షానికి, మారేడు చెట్టుకు చక్కగా సేవ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.